హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవ్రీ ఇయర్ మనకి మోటో నుంచి బడ్జెట్లో 3 మోడల్స్ ఖచ్చితంగా లాంచ్ అవుతాయి. 20 నుంచి 30,000లో. ఒకటి ప్రో, ఒకటి ఫ్యూజన్, ఒకటి ఆల్ట్రా. ఈ ఆల్ట్రా అనేది మనకి హై మోడల్ అనమాట. అంటే 50+ కానీ 45+ కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ తీసుకొస్తూ ఉంటారు. మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ప్రో, ఫ్యూజన్. ఆల్రెడీ మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. 28,000 మనకి కార్డ్ ఆఫర్తో అన్ని కలిపి తీసుకొచ్చారు. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేకపోతే 30,000. సో ఆ మొబైల్ లాంచ్ చేసి మనకి ఒక 2 months అవుతుంది. చాలా హైలైట్ అయ్యింది ఆ మొబైల్ వచ్చేసరికి. సో ఈ మధ్య మార్కెట్లో అయితే సో ప్రో గురించి పక్కన పెడితే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసరికి ఫ్యూజన్. ఏంటి ఆ మొబైల్ అనుకుంటున్నారా? అదే మనకి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో ఈ మొబైల్ మన ఇండియాలోకి May 16న రాబోతుంది. అయితే ఈ మొబైల్ స్పెక్స్ ఏంటి, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. ఒక 1 year బ్యాక్ చూసుకుంటే మనకి మోటోకి అంత మార్కెట్ ఉండేది కాదు. బట్ ఈసారి మనకి ఒక ఫ్యూ మంత్స్ నుంచి మనకి మోటోకి మంచి మార్కెట్ ఉంది. అదే మనకి ఎక్కడి స్టార్ట్ అయ్యింది మార్కెట్ అంటే మోటో ఎడ్జ్ 40 ఫ్యూజన్ అని చెప్పి, లేదా మోటో ఎడ్జ్ 40 నియో అని చెప్పి మనకు లాంచ్ చేశారు కదా. ఈ మొబైల్స్తో మనకి మార్కెట్ అనేది విపరీతంగా గ్రోత్ పెరిగిందనమాట. మీరు ఆఫ్టర్ మార్కెట్ అయినా సరే, ఆన్లైన్ మార్కెట్ అయినా సరే, బడ్జెట్లో కానీ హై మోడల్ కానీ మోటోకి మంచి మార్కెట్ ఆక్యుపై చేసుకుంది. సో అది కాకుండా మోటో అనేది మనకి బడ్జెట్ తగ్గట్టు స్పెక్స్ కూడా మనకి మంచి అగ్రెసివ్ తీసుకొస్తారు. ఇది మాత్రం మెచ్చుకోవచ్చు మోటో విషయంలో. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్. సో దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో టాపిక్లోకి వెళ్ళిపోతే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఇది May 16న ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా మన ఇండియాలోకి లాంచ్ చేస్తున్నారు. స్పెక్స్ అయితే కనుక చాలా 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 బాగున్నాయి. దాని తగ్గట్టు ప్రైస్ కూడా కొన్ని వెబ్సైట్లో చూపిస్తూనే ఉన్నారు. ప్రైస్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ చేస్తే కనుక నాకు తెలిసి ఒక 1 year వరకు మోటోకి ఇంకా తిరుగులేదు, ఈ మొబైల్కి ఇంకా తిరుగులేదు. సో ఫస్ట్ డిజైన్ క్వాలిటీ గురించి చూసుకుంటే మనకి ఇది 3 కలర్స్తో వస్తుంది. ఒకటి థిక్ బ్లూ అంటున్నారు, ఒకటి లైట్ బ్లూ అంటున్నారు, ఒకటేమో పింక్ కలర్. ఇది 3 కలర్స్తో మన ఇండియాలోకి లాంచ్ అవబోతుంది. పింక్ కలర్ మనకి మంచి అట్రాక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్ మోడల్ చూసుకుంటే మోటో ఎడ్జ్ 50 ప్రో తీసుకుంటే మనకి పర్పుల్ కలర్ చాలా చాలా బాగుంది, మంచి లుకింగ్ వైజ్ చాలా బాగుంది. సో ఈసారి మనకి పింక్ కలర్ తీసుకొస్తున్నారు. సో ఇది కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ఫ్రంట్ పంచువల్ డిస్ప్లేతో వస్తుంది. సో చుట్టూ ఫ్రేమ్ మనకి ప్లాస్టిక్ బోర్డ్తో వస్తుంది, ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. అది మన కర్వ్ డిస్ప్లే అనమాట. సో మీకు డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఫ్రంట్ మనకి కార్నింగ్ కొరిగిస్పై సపోర్ట్ చేస్తుంది. సో ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది ఇందులో వచ్చేసరికి. సో డిజైన్ క్వాలిటీ బాగుంది అండ్ కలర్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ వైజ్ మనకి ఎటువంటి వంక పెట్టలేము, నెగిటివ్ థింగ్స్ మనకి ఏమీ లేవు. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.7 inch ఫుల్ హెచ్డీ ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 140 GHz తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్తో వస్తుంది. ఇందులో మ్యాక్సిమం బ్రైట్నెస్ మనకి 600 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. ఈ విజిబిలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి చాలా మొబైల్స్ మనకి 2000, 2500 కానీ 3000, 4000 మ్యాక్సిమం బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొంచెం ఈసారి మనకి ఇయర్ మొత్తం మనకి ఈ బ్రైట్నెస్ మీద మనకి ఎక్కువ ఫోకస్ పెడతారు చాలా కంపెనీస్. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి 20 below ఉన్న మొబైల్స్లో మనకి రియల్మీ చూడండి, రియల్మీ 12+లో మనకి 2000 మ్యాక్సిమం బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. సో ఈ 1 yearలో మనకి బడ్జెట్ నుంచి 15,000 కానీ 20,000 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి బ్రైట్నెస్ మీద మనకి మంచి ఇంప్రూవ్ చేస్తారు చాలా కంపెనీస్ వచ్చేసరికి. సో బ్రైట్నెస్ మనకి ఈ మొబైల్లో చాలా బాగుంది. ఇంకా 145 GHz అంటే మీకు గేమింగ్ ఆడినప్పుడు కానీ ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు కానీ మనకి ఈ రిఫ్రెష్ రేట్ చాలా చాలా బాగుంటుంది. ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, యూట్యూబ్ కంటెంట్ కానీ, ఫేస్బుక్ కానీ, మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నీ మనకి ఈ మొబైల్లో ఎక్సలెంట్గా వస్తుంది. డాల్బీ విజన్తో వస్తుంది. ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఆడియో క్వాలిటీతో పాటు వీడియో క్వాలిటీ పర్ఫెక్ట్గా సెట్ అయింది ఈ మొబైల్లో వచ్చేసరికి. అండ్ ప్రాసెస్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెస్తో వస్తుంది. బేస్ వేరియంట్ మనకి 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది ఈ మొబైల్. అండ్ 14తో వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేసరికి. ఈ ప్రాసెసర్ గురించి ప్రత్యేకంగా మనకు చెప్పవసరం లేదు. చాలా మంచి ప్రాసెసర్ ఈ ప్రాసెసర్. మీరు గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, డే టు చేస్తున్నా సరే బాగానే హ్యాండిల్ చేయగలదు. ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఎటువంటి హీటింగ్ సమస్య కానీ ఏమీ లేదు ఈ ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ఒక కిల్లర్ ప్రాసెసర్ అవుతుంది. సో ర్యామ్, స్టోరేజ్, ప్రాసెసర్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మీరు గేమింగ్ ఆడదామన్నా సరే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. మీకు చెప్పేగా ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్గా ఆడతాను అనుకుంటే మాత్రం ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా క్వాలిటీ విషయంలో మనకి 50 MP మెయిన్ కెమెరా, 30 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఆప్టికల్ ఇమేజ్ స్ట్రిప్లతో వస్తుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్ట్రిప్లతో వస్తుంది. సో కెమెరా క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. ఈ 30 MP మీరు మ్యాక్రోగా వీడియో రికార్డ్ చేయొచ్చు, ఇమేజ్ క్యాప్చర్ చేయొచ్చు.
సో ఈ రెండు కెమెరాలు పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. సో నాకు తెలిసి తక్కువ అది ఎక్కువ ఏమీ లేదు. మేజర్గా మాట్లాడితే 4K రికార్డింగ్ ఇందులో ఇంప్రూవ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ టు బ్యాక్ 4K రికార్డింగ్ క్యాపబిలిటీ ఈ మొబైల్లో ప్రొవైడ్ చేస్తారు. ఇది మాత్రం హైలైట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది OnePlus 11R బ్యాక్ నుంచి 4K రికార్డింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ నాకు 4K రికార్డింగ్ లేదు, బట్ తప్పదు మనకి. సో అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే. కానీ అందులో మనకి 4K రికార్డింగ్ ఫ్రంట్ నుంచి ఇంప్రూవ్ చేశారు కాబట్టి, ఇందులో ప్రొవైడ్ చేశారు కాబట్టి అది కొంచెం ప్లస్ పాయింట్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి కానీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేద్దామన్నా సరే, ఫేస్బుక్ వీడియోస్ చేద్దామన్నా సరే, అండ్ మీకు యూట్యూబ్ కంటెంట్ చేద్దామన్నా సరే ఫ్రంట్ కెమెరా అనేది మనకి మేజర్ పాయింట్ అవుతుంది. సో వాళ్ళకైతే కనుక ఈ మొబైల్ సెల్ఫీ కానీ బ్యాక్ కెమెరా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. సో ఇది మాత్రం హైలైట్. సో బ్యాక్ కెమెరా తీసిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ క్వాలిటీ చాలా బాగుంటాయి. దాని తగ్గట్టు మనకి ఆప్టికల్ స్ట్రిప్లు మనకి ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం హైలైట్ అనమాట. ఓకే, కెమెరా వైజ్ అయితే కనుక ఎటువంటి వంక పెట్టలేం, చాలా చాలా బాగుంది కెమెరాస్ అయితే. ఇంకా నెక్స్ట్ బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు. అండ్ ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 68 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేశారు. ఇది మాత్రం హైలైట్. ఈ ప్రాసెసర్ తగ్గట్టు ఈ బ్యాటరీ మనకి 1 డే ఈజీగా వస్తుంది. హెవీ గేమ్స్ ఆడతాను అనుకుంటే కనుక 6 అవర్స్ కానీ 7 అవర్స్ కానీ వస్తుంది. డే 2 చేస్తాను అనుకుంటే 1 డే ఈజీగా వస్తుంది. చాలా ఫాస్ట్గా మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. వితిన్ మనకి 1 అవర్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో మీకు డిజైన్ కానీ, డిస్ప్లే కానీ, ఆడియో క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ, ఛార్జర్, మెయిన్ ప్లస్ పాయింట్ IP68 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఇది మాత్రం హైలైట్. నాకు తెలిసి మోటోలో మనకి ఇది ఒక భాగం అయిపోతుంది. ఇది మాత్రం బోనస్. నాకు తెలిసి అప్పుడున్న సిచ్యువేషన్లో 20 బిలోలో మనకి ఏ మొబైల్లో మనకి IP68 లేదు. ఎక్కువ తీసుకొచ్చేది శాంసంగ్. తీసుకొచ్చిన సరే ఏ సిరీస్లో ఎక్కువ తీసుకొచ్చేది, ప్రైస్ మాత్రం హైప్ చేసేది. సో ఈసారి మనకి బడ్జెట్లో కూడా మనకి 20 బిలో ఉన్న మొబైల్స్ కూడా మనకి మోటో ఇంప్రూవ్ చేసుకునే వస్తుంది ఈ IP68 అనేది. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రైస్ ఎంత తీసుకొస్తారు అన్న ఈ మొబైల్ అనుకుంటే మాత్రం బేస్ వేరియంటే 8GB 100GB స్టోరేజ్ కానీ, లేదా 8GB 50GB స్టోరేజ్ కానీ. సో ఈ మొబైల్ మనకి 23,999 తీసుకొస్తారనమాట. అంటే 24,000 తీసుకొస్తారు. మీ కార్డ్ ఆఫర్ అన్నీ ఉండగా ఈ మొబైల్ మనకి 22,000 రూపాయలకే వస్తుంది. సో 25,000 బిలోలో ఈ మొబైల్ వన్ ఆఫ్ ద కిల్లర్ మొబైల్ అవుతుంది. అందుకే మీరు చూడండి, మీకు మొన్న రీసెంట్గా బిగ్ బిలియన్ సేల్స్లో మనకి Moto Edge 40 Neo అనే మొబైల్ మనకి 20 బిలో తీసుకొచ్చారు. అంటే ప్రైస్ డ్రాప్ అయిందనమాట. ఎందుకు ఈ మొబైల్ డ్రాప్ చేస్తే కనుక ఈ మొబైల్ హైప్ అవుతుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ తీసుకొస్తారు Moto Edge 50 Fusion. అందువల్ల Moto Edge 40 Neo అనే మొబైల్ ప్రైస్ డ్రాప్ చేసి ఈ మొబైల్ తీసుకొస్తున్నారు అదే ప్రైస్ సెగ్మెంట్లో. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మన ఇండియాలోకి ఈ మొబైల్ మే 16 వస్తుంది. సో వస్తే గనక ఈ మొబైల్ మంచి కిల్లర్ మొబైల్ అవుతుంది. నాకు తెలిసి ఇయర్ వరకు మనకి ఈ మొబైల్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాం. నాకు తెలిసి 20,000లో మంచి బెస్ట్ మొబైల్స్ ఏమోని అని చెప్తే ఫస్ట్ ఈ మొబైల్ అవుతుంది. Moto Edge 50 Pro అని మనకి 30,000లో బెస్ట్ కిల్లర్ మొబైల్ అవుతుంది. అలాగే మనకి ఈ మొబైల్ మనం మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కిల్లర్ డీల్ అవుతుంది. ఓకే గైస్, మీకు ఒక షార్ట్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మా రమణ టెక్ లైఫ్ని ఖచ్చితంగా లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.